రే రే రే, చూడు 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 ఎక్కడుంది అది. హలో అక్వామన్, నాకు హైదరాబాద్లో నైట్ లైఫ్ అంటే విపరీతంగా ఇష్టం మామ. ఎటువంటి ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా అలా బిల్డింగ్ల మధ్యలో హాయిగా తిరుగుతూ ఉంటే ఆ మజానే వేరు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఇంకా అలా నైట్ ఇంటికి వచ్చి మన రుద్రగాడిని చూస్తే వీడు వాడి స్లీపింగ్ స్టైల్తో ఒక మినీ హార్ట్ అటాక్ ఇస్తాడు. అయితే మన స్నూఫీ గాడు ఇంటి ముందుకు ఎవరొచ్చినా అరుస్తాడు కానీ నేను అలా నైట్ 2ంటికి వస్తే మాత్రం వాడు అరవడు. వాడు అలా అరిస్తే మా మమ్మీకి తెలిసిపోద్ది నేను అంత లేటుగా వస్తున్నానని. అలా మా మమ్మీకి నేను నైట్ ఎప్పుడు వస్తున్నానో తెలియకుండా నాకు ఈ స్నూఫీ గాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయితే మామ ఈరోజు సాయంత్రం బాల్కనీ తలుపేయడం మర్చిపోయాను. కట్ చేసి ఓపెన్ చేస్తే మన బట్టుగాడు బిల్డింగ్ గోడపై నుంచొని ఉన్నాడు. ఆ విజువల్స్ చూడంగానే నా రియాక్షన్, రే బావా ఏంట్రా, ఒళ్ళంతా చల్లుమంటుంది, గగురు పొడుస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చేతులు ఉణుకుతున్నాయి, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేయకుండా బట్టు బట్టు అని పిలిస్తే వాడే దుంకి ఇంట్లోకి వచ్చేసాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. భయపెడతాడు, పొడుస్తాడు, అరుస్తాడు, కరుస్తాడు, హింసిస్తాడు, లాక్కుంటాడు, నిద్రపోనివ్వడు, ఆలోచించనివ్వడు, తిననివ్వడు, ఎడిటింగ్ చేసుకునివ్వడు. ఇన్ని దారుణాలన్నీ చేస్తాడు. పైగా వీడు పెద్ద హీరో అనుకుంటాడు. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.